ఇదిగోండి బెల్లం తాలికలకి అంటే బెల్లం కరగబెట్టేసిన బెల్లం అండి ఇది. అందుకని చెప్పేసి ఇదిగో డస్ట్ ఉంటుంది కదండి, ఇలా వడపోసుకోవాలి. ఇలా వడపోసేసుకుంటే అండి డస్ట్ ఏమైనా ఉంటే అందులోకి తొట్టులోకి వచ్చేస్తుంది. ఇదిగో చూడండి ఎంత ఉందో దాంట్లోని బెల్లంలోని. ఇదిగోండి బెల్లం తాలికలకి పాకం ఉడకబెట్టేసుకున్నాం కదండి. ఉడకెట్టేసుకున్నాక దీంట్లో కొంచెం బెల్లం కూర దీంట్లో వేసేసుకోవాలండి. దీంట్లోని బెల్లం కూర కదండి, కొబ్బరి కూర, సారీ, ఇదిగోండి కొబ్బరి కూర ఇందులో వేసేసుకోవాలి. కొబ్బరి కూర దీంట్లో వేసేయండి, స్టవ్ మీద పెట్టి. ఇదిగోండి పిండి ఇందులో వేసానండి. దీంట్లో కొంచెం కొబ్బరి కూర కూడా వేసాను. ఇదిగోండి కొంచెం కొబ్బరి కూర కూడా వేసాను. కొబ్బరి కూర వేసేసి ఇది ముద్ద చేసేసుకునండి తాలికలు కింద చేసుకోవాలి. ఈవేళ తొలే కదా దశ కదండి. ఈవేళ నేను బెల్లం తాలికలు వండాలనుకుంటున్నానండి. ఎలా వండుతున్నాను మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇదిగోండి గిన్నె పెట్టాను. దీంట్లో ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నీళ్ళండి. ఇదిగోండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత మనకి పిండి ఇందులో వేసుకోవాలండి. పిండి ఇందులో వేసుకుంటే ఉక్కిపోద్దండి. ఒక నిమిషం అలా మూత పెట్టేస్తే మగ్గిపోద్దండి. ఇదిగోండి పాకం ఉడుకుతుంది, కొన్ని వేసాను. ఇదిగోండి యాలకుల పొడి వేసుకోవాలి కొంచెం. ఇవ్వండి ఇలా కొన్ని వేసుకోవాలి, లేదంటే తీపి పట్టదండి. ఒకసారి ముద్ద కింద వేసిస్తేనే. ఇవిగోండి బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయి. ఇవి మన దేవుడి దగ్గర పెట్టుకుందాము. ఇవి చూడండి ఎంత అందంగా వచ్చినాయండి.